ఇస్మాయిల్ చెప్పండి ఏ విధంగా అయితే తన మీదకి ఎక్కడొస్తుందో అనే భయంతోటి ముందుగానే పచ్చ మీడియా ద్వారా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు, ట్వీట్స్ చేశారు ఇద్దరు కూడా. ఆ వ్యవహారం బయటకు వచ్చేసరికి అసలు లింక్ ఎక్కడుంది, టీడీపీ నాయకులకి ఈ నిందితులతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు. డెఫినెట్గా బిందు చాలా స్పష్టంగా సతీష్ ఇప్పుడు చెప్పినట్టుగా అది దామర్చర్ల సత్య కావచ్చు, లేకుంటే పురంధరేశ్వరి కుమారుడు కావచ్చు, లేదంటే అదేవిధంగా బాలకృష్ణకు సంబంధించినటువంటి అల్లుడు భరత్కి సంబంధించినటువంటి లింక్స్ కావచ్చు. చాలా స్పష్టంగా నారా, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలకు సంబంధించినటువంటి వారసులు వాళ్ళ కుటుంబాలతో డైరెక్ట్గా రిలేషన్ ఉన్నటువంటి ఒక కేసు ఇది. ఒక వ్యక్తి డైరెక్ట్గా అంత పెద్ద స్థాయిలో ఒక పార్టీకి సంబంధించినటువంటి టాప్ లీడర్షిప్స్, లేదంటే ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షురాలతో వాళ్ళ కుమారుడితో డైరెక్ట్ సంబంధాలు ఉన్నాయి అని అంటే ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉంది అంటే ఇది మొత్తం మనకు అర్థమవుతుంది. పురంధరేశ్వరి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరినీ మనం చూస్తే, ఈ కేసులో ప్రతి ఒక్కరిని మనం చూస్తే వీళ్ళందరూ కూడా బంధువులు, వీళ్ళతో డైరెక్ట్గా వాళ్ళకు రిలేషన్స్ ఉన్నాయి, ఫ్రెండ్షిప్ కూడా ఉన్నటువంటి కేసు. ఈ కేసులో ఫస్ట్ ఒక బ్రేకింగ్ వచ్చింది. సిబిఐ ఈ మొత్తం కేసును ఆపరేట్ చేసింది. సిబిఐ మొత్తం ఈ కేసులో ఫస్ట్ సీజ్ చేసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ప్రెస్ నోట్ రిలీజ్ అయినటువంటి కొద్ది క్షణాల్లోనే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన, ఆ తర్వాత కొంతమంది తెలుగుదేశం నుంచి వెళ్ళినటువంటి బీజేపీ నేతలు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసేశారు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, ఇందులో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా డ్రగ్స్ అడ్డాగా వైజాగ్ను మార్చేసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్. కనీసం ఆ మొత్తం మనం చదివితే, ఏదైతే సిబిఐకి సంబంధించిన ప్రెస్ నోట్ చదివితే అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది, అది ఏం కంపెనీ, ఆ కంపెనీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటి ఒక మినిమం ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ విధంగానైనా ఈ మొత్తం డ్రగ్స్ అనేటువంటిది బురద చెల్లాలనేటువంటిది ఉద్దేశం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా పేర్లు బయటికి వచ్చాయి. పేర్లు బయటకు వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూడొచ్చు ఎవరైతే ఈ కూనం కోటయ్య చౌదరి ఉన్నారు, అదేవిధంగా సిఓ అతను, ఎట్ ద సేమ్ టైం ఎండి వీరభద్ర చౌదరి ఉన్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి గత పాస్ట్ మొత్తం మనం తీస్తే మనం కోటయ్య చౌదరిది ప్రకాశం జిల్లాకు సంబంధించినది, దగ్గుపాటి ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేట్స్ ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఇవన్నీ రాత్రి 10 గంటల కల్లా ఇవన్నీ బయటకు వచ్చినటువంటి ఫ్యాక్ట్స్. కనీసం మనం చూడొచ్చు ఎల్లో మీడియాకి సంబంధించి ముఖ్యంగా ఈనాడు ఈరోజు రాసినటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తే, నా దగ్గర ఈనాడు పేపర్ కూడా ఉంది. ఈ ఈనాడు పేపర్ రాసినటువంటి వార్తను చాలా స్పష్టంగా మనం చూస్తే ఎక్కడ కూడా జర్నలిజం విలువలు, ముఖ్యంగా ఈరోజు జర్నలిజంలో ఈ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఫోటోలతో సహా ఉన్నటువంటిది ఎక్కడ కూడా దాన్ని ప్రచురించారు. కేవలం ఒక ప్రభుత్వం మీద, అదే అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లాలనేటువంటి ఒకే ఒక కోణంలో మొత్తం వార్తను ప్రజెంట్ చేయడం జరిగింది. రెండు విషయాలు ఇందులో ఈరోజు పచ్చ మీడియా దీన్ని ఏ విధంగా, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నటువంటి ప్రయత్నం ఉందో, లేదంటే ఒక అధికార పక్షంలో ఉన్నటువంటి దానికి ఇది అంటగట్టే ప్రయత్నం చేస్తుందో ఒక విషయం చెప్తాను. ప్రధానంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసింగ్ అనేటువంటిది డీజీపీ నుంచి మొదలు పెడితే కానిస్టేబుల్ వరకు ప్రతిదీ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తారు. సో ఒకసారి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చిన తర్వాత పోలీసులు ప్రతి ఒక్కరు ఎలక్షన్ కమిషన్కి వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాంటిది వైకాపా వాళ్ళు పోలీసులు పెట్టి దీన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే పోలీసులు వింటారా, పోలీసు అక్కడికి వెళ్తారా, వాళ్ళు ఎందుకు అడ్డుకుంటారు? ఇది ఫస్ట్ బేసిక్ క్వశ్చన్. రెండవ ప్రశ్న, ఇందులో అధికార పార్టీకి పూర్తిగా ప్రమేయం ఉంది అని అంటారు. అధికార పార్టీలో ఉంటే ఎవరి పేర్లు ఉన్నాయి? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది పేర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించినటువంటి అల్లుడి పేరు వస్తుంది, లావు కృష్ణదేవరాయల పేరు వస్తుంది, ఎట్ ద సేమ్ టైం భువనేశ్వరి మనం చూడొచ్చు పురంధరేశ్వరికి సంబంధించినటువంటి పురంధరేశ్వరి కుమారుడి పేరు వస్తుంది. ఈ పేర్లు ఎక్కడ కూడా అందులో రాయరు, ఎక్కడ కూడా చెప్పరు, వాళ్ళ ఫోటోలతో సహా ఉన్నాయి. ఒక కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్ట్గా సిబిఐ సీజ్ చేసింది, అందులో డ్రగ్స్ ఉందని తెలుస్తుంది, అతనికి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల ఫోటోలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, గతంలో పనిచేశారు. ముఖ్యంగా పురంధరేశ్వరికి సంబంధించినటువంటి బంధువులు, వాళ్ళకి సంబంధించినటువంటి చాలా క్లోజ్ అసోసియేట్స్, వీళ్ళతో బిజినెస్ పార్ట్నర్స్, ఇది ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. కానీ తెలుగుదేశం పార్టీ ఇది వైఎస్ఆర్సీపీ చేసింది అని ఒక బురద చల్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. డెఫినెట్గా ఈ కేసులో మనం చాలా ఓపెన్గా చూడగానే డైరెక్ట్గా ఇందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి. రెండో విషయం, మనం దీన్ని ప్రధానంగా చూడాలి. ఎక్కడైతే సోదాలు జరిగేటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటిది ఈరోజు ఒక పచ్చ మీడియాలో రాసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. పోర్ట్ అనేటువంటిది పూర్తిగా ఒక కంప్లీట్ అథారిటీ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు అలో చేయరు. స్టేట్ గవర్నమెంట్ పోలీసింగ్ సంబంధించినటువంటి అథారిటీ ఉంది, స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది. సో దీన్ని పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. బట్ డెఫినెట్గా దీని మీద వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా అది నారా ఫ్యామిలీ కావచ్చు, దగ్గుపాటి ఫ్యామిలీ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి చాలా పెద్దల కుటుంబాల పేర్లు ఇందులో వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఒక డీప్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ చాలా విషయాలకు సంబంధించి ఈ కేసుతో కనెక్ట్ అయినటువంటి డబ్బు, ఇందులో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ కంపెనీ
కంపెనీకి సంబంధించిన వాళ్ళు గతంలో ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ అయినటువంటి కేసు ఏదైతే ఉందో లిక్కర్ కేసులో దాంట్లో కూడా సౌత్ లాబీలో వీళ్ళు భాగంగా ఉన్నారు. ఒక 25 కోట్ల రూపాయలు అందులో వాళ్ళు పంపింగ్ చేశారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగబోతోంది అనేటువంటి ఉంది. బట్ డెఫినెట్గా ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫస్ట్ వాళ్ళు దీన్ని రాజకీయం చేయాలనుకున్నారు, వైఎస్ఆర్సీపీ మీదకి బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇన్వాల్వ్మెంట్ రాగానే దీనిపైన వాళ్ళు పొలిటికల్ గేమ్, బ్లేమ్ గేమ్ ఆడడం అనేటువంటిది స్టార్ట్ అయింది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. బిందు చూస్తున్నాం అంటే ఇదంతా తెలిసే చేశారు 100%. ఈ ట్వీట్లు చేయడం వెనక, లేకపోతే ఈ రిపోర్ట్ చేయడం వెనక మా వాళ్ళ ప్రమేయం ఉంది అనేది బయటికి రాకుండా ఉండడం కోసమే ముందస్తు జాగ్రత్తగా గట్టిగా చెప్పాలంటే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకోవడం అంటారు. అది అలా వర్తించేలాగా ఈ మొత్తం ఎపిసోడ్లో వ్యవహరించారనేది. బట్ డెఫినెట్గా ఇక్కడ ఒక విషయం మనం రెండు విషయాలు చూడాలి. ఒక పొలిటికల్ పార్టీ అంటే ఒక కూటమి ముఖ్యంగా సిబిఐ రేట్ చేస్తుంది. సిబిఐ అనేటువంటిది ఒక జాతీయ ప్రీమియర్ సంస్థ, ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ఉంది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఒక కేసు ఇది. ఎట్ ద సేమ్ టైము పోర్ట్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉండదు. అదేవిధంగా ఇప్పుడు పోలీసింగ్ కూడా ఉండదు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక వార్త రాసి దాన్ని ఒక ప్రజల మెదళ్లలో ఒక అనుమానం కలిగించేటువంటి ఒక ప్రయత్నం చేయడం చాలా క్లియర్గా ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్లకు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో, బీజేపీలో కీలకమైనటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయనేటువంటి ఫోటోలతో సహా సాక్ష్యాధారాలు ఉన్నాయి. సో మనం చూడండి, ఒకవేళ ఇందులో ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే, అదే కూనం కోటయ్య చౌదరితో వాళ్ళ ఫోటోలు ఉండి ఉంటే దాన్ని పచ్చ మీడియా ఏ విధంగా ప్రొజెక్ట్ చేసేది అనేటువంటిది. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా మీరు చూడండి, ముఖ్యంగా ఎల్లో మీడియాలో ఎక్కడ కూడా ఈ ఫోటోలు బయటికి రావు. దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఇవి వైరల్ అవుతున్నాయి. కానీ ఈ మీడియా మాత్రం దాన్ని ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయదు. కేవలం ఒక పొలిటికల్ లైన్ తీసుకెళ్ళాలి, రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, లేకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ మీద పూర్తిగా ఒక బురద జల్లేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇందులో చాలా ఖచ్చితంగా ఇంకా డీప్గా వెళ్తే, ముఖ్యంగా ఎలక్షన్ టైంలో జరుగుతున్నటువంటి సంఘటన కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఇది ఎలక్షన్ కోసం తీసుకొచ్చారా, ఎందుకోసం తీసుకొచ్చారు, గతంలో ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఈ డబ్బంతా ఏ విధంగా వెళ్తుంది అనేటువంటి దాని మీద కావాల్సింది. పైగా ఇంకొక ప్రధానమైనటువంటి విషయం, ఈ కంపెనీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దీన్ని సీజ్ చేసింది. 16 వైలేషన్స్ ఉన్నాయని సీజ్ చేసింది. ఒక ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీన్ని సీజ్ చేసింది. కాబట్టి సీజ్ చేసిన వాళ్ళ మీదనే దీన్ని పూర్తిగా వాళ్ళకి సంబంధించి బురద జల్లడం అనేటువంటిది ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తున్నాం. బట్ ఇది చాలా పెద్ద ఇష్యూ. చాలా విదేశాల నుంచి ఇక్కడికి డ్రగ్స్ ఎట్లా వచ్చింది, దీని వెనకాల ఈ కంపెనీ వెనకాల ఎవరున్నారు, వీళ్ళ సంబంధాలు ఏంటివి, ఇందులో లావకృష్ణ దేవరాయలు సంబంధించినటువంటి డీల్ ఏముంది, అట్ ద సేమ్ టైం ఈ దామచర్ల సత్య అనేటువంటి వ్యక్తికి ఎవరి ద్వారా ఇతనికి కనెక్షన్ ఉంది, అతను డైరెక్ట్గా చంద్రబాబుతోని, నారా లోకేష్తోని డైరెక్ట్గా సంబంధం ఉన్నటువంటి వ్యక్తి. సో ఎన్నేళ్ళుగా ఇది జరుగుతోంది. రెండో విషయం మనం ఇక్కడ చాలా స్పష్టంగా పురంధరేశ్వరికి సంబంధించి వాళ్ళతో, కుటుంబంతో, చాలా వాళ్ళ వియంకులతో చాలా దగ్గరి సంబంధాలు ఉన్నటువంటి కంపెనీ ఇది. వాళ్ళతో బిజినెస్ చేసినటువంటి కంపెనీ, చాలా రోజుల పాటు ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ నిర్వహించినటువంటి కంపెనీ. సో దీంట్లో చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. ఆ విషయాలు బయటికి రానిస్తారా, లేదంటే పురంధరేశ్వరి, అట్ ద సేమ్ టైం నారా లోకేష్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తారు అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. బిందు.